హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి అలసందలతో వడలు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇవి క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ వీటితోనే చేసుకుంటారు. సో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను అలసందలను మన కాబూలీ చనా తీసుకొని సోక్ చేసి పెట్టున్నాను అనమాట. నైట్ అంతా ఓవర్ నైట్లో సోక్ చేశాను. సో మెత్తగా సోక్ అయిపోయినాయి. ఇందులోకి అల్లము, కొంచెము పచ్చిమిరపకాయలు, జీలకర్ర యాడ్ చేసి ఇట్లా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మిక్సీలో వేయలేదు. ఇక్కడ యూజువల్లీ జర్మనీలో ఉండే మిక్సీలు అంత పవర్ ఎక్కువ ఉండదన్నమాట. సో నేను ఇక్కడ వాటర్ వేయకుండా గట్టిగా రుబ్బాలి అంటే అస్సలు అవ్వదు. హీట్ ఎక్కేసి మిక్సీ ఆగిపోతుంటుంది. అందుకని నేను ఇక్కడ హ్యాండ్ బ్లెండర్తో ఉంది కాబట్టి దీంతో బ్లెండ్ చేసినాను. చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. కొంచెం కూడా నేను అసలు ఇక్కడ వాటర్ అన్నది యాడ్ చేయలేదు. కొంచెం పొలుకులు ఉన్నాయి. సో ఒక్కసారి మళ్ళీ బ్లెండ్ చేసేస్తే ఆ కొంచెం ఆ క్రంచీ పొలుకులు కూడా లేకుండా మొత్తం పప్పు అంతా నలిగిపోతుందన్నమాట. ఇక్కడ నేను తర్వాత దీనికి కొంచెం కొత్తిమీర, పుదీనా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. మంచిగా మిక్స్ చేసేసుకొని ఇక మనం వడలు చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా బ్యాటర్ని మంచిగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకొని ఇందులో మనకు కావాలనుకుంటే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చూసారు కదా వాటర్ ఎక్కువ రాలేదు. ఆనియన్స్ యాడ్ చేస్తే కొంచెం వాటర్ వస్తుంది. ఇక ప్యాన్ తీసుకొని ఆయిల్ పెట్టుకుందాం. ఇక్కడ నూనె వేడయ్యాక ఇలా బ్యాటర్ని కొంచెం కొంచెం ఇలా ఉండలు తీసుకొని వేళ్ళ మీదే ఒత్తేసుకోవచ్చు అనమాట. ప్రత్యేకంగా కవర్ ఏం అవసరం లేదు ఇందులో కూడా. ఎందుకంటే వాటర్ లేదు కాబట్టి సో మంచిగా చేతులతోనే ఒత్తేసుకొని వేళ్ళతో వేసేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. నేను ఇది ఫస్ట్ టైం ఇట్లా ఒత్తటం. యూజువల్లీ గారెలు వేస్తే మాత్రం ఖచ్చితంగా నేను కవర్ మీదే చేస్తాను. సో ఇదైతే మాత్రం చాలా బాగా వచ్చింది. వాటర్ వేయనందువల్ల చక్కగా పిండి అయితే గట్టిగా ఉండి మంచిగా క్రిస్పీగా కూడా వస్తాయి అన్నమాట. యాక్చువల్లీ పిండి అదే వాటరీగా కొంచెం తడితనం ఉన్నా కూడా నూనె ఎక్కువ పీల్చేస్తుంది. సో నూనె పీల్చకుండా ఉండాలంటే వాటర్ వేయకుండా పిండిని రుబ్బుకుంటే మంచిగా క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట వడలు. చూసారు కదా ఎంత చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయినాయో. సో వీటిని తీసుకొని కిచెన్ టవల్, టిష్యూ పెట్టుకున్న బౌల్లో వేసేసుకుంటే డ్రై అయిపోతుంది. ఇంకేదన్నా కొంచెం పైన ఆ కొంచెం ఆయిల్ ఉన్న పీల్చేసుకుంటుంది అనమాట. సో ఇలాగా మన మిగతా పిండితో కూడా మొత్తం ఒత్తేసుకొని వడలన్నీ చక్కగా కాల్చుకోవచ్చు. వీటిని మనం ఈవినింగ్ స్నాక్స్కి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా మంచిగా చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి హడావిడి లేకుండా. ఇవి మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ మంచిగా నానబెట్టేసుకుంటే నైట్ అంతా సోక్ అయిపోతాయి. లేదు ఈవినింగ్ స్నాక్స్ అనుకున్నారా మీరు ప్లాన్ చేసుకుంటే మార్నింగ్ సోక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎక్కువ టైం అవసరం లేదు. ఒక 5 to 6 hours సోక్ అయితే మంచిగా బొబ్బర్లు నానిపోతాయి. చూసారు కదా మన వడలన్నీ చక్కగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి అయితే అసలు ఎంత క్రిస్పీగా నాకైతే చూస్తుంటేనే అసలు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది ఇవి. సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఇట్లా ట్రై చేసి కమెంట్స్లో షేర్ చేయండి ఎలా వచ్చిందో. మసాలా వడలు చేసుకుంటాం కదా అలాంటి టేస్ట్లోనే ఉంటాయి అన్నమాట. దీన్ని మనము ఏదైనా నాన్ వెజ్ గ్రేవీతో కనుక మంచిగా కాంబోతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.